ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం ఏనాడు చెప్పలేదని ఆ సంఘం చైర్మన్ గా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇన్నాళ్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్తున్నదంతా బుకాయింపేనని తేటతెల్లవుతోంది. వెంకయ్య నాయుడు వైవి రెడ్డి కామెంట్లపై కేసీఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు. ప్రత్యేక హోదాపై చర్చించడానికి ఆర్థిక సంఘం వేదిక కాదని 14వ ఆర్థిక సంఘానికి చైర్మన్ గా పనిచేసిన వైవి రెడ్డి విస్పష్టంగా చెప్పారు. ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఆర్థిక సంఘం సిఫారసులను ప్రభుత్వం పాటించాలన్న నిబంధన ఏదీ లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదా సాధారణ రాష్ట్రాలు అంటూ తేడా లేదని మాత్రమే ఉందని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా రాష్ట్రాలన్నింటినీ ఆర్థిక సంఘం ఒకేలా చూస్తుందన్నారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా నిధులను కేటాయిస్తుందని ఆయన వివరించారు. వైవి రెడ్డి ప్రకటనపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ స్పందిస్తారేమోనని ఎదురు చూస్తే వారు ఎక్కడా దీని గురించి మాట్లాడినట్లు కనిపించలేదు. అంటే దీన్ని గమనిస్తే ప్రత్యేక హోదాపై వెంకయ్యనాయుడు చేస్తున్నదంతా బుకాయింపేనా అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ప్రత్యేక హోదాపై వెంకయ్య చంద్రబాబు నాయుడులు ఎన్నికల సమయంలో ఆ తర్వాత తామే ఛాంపియన్లుగా మాట్లాడారు. తీరా ప్రత్యేక హోదా ఇవ్వవలసిన సమయం వచ్చేసరికి వారు చేతులు పైకెత్తేయడం ఒక ఎత్తైతే దబాయించి ఆర్థిక సంఘం వద్దందని లేదా ఆర్థిక సంఘం సిఫారసులు అడ్డంకి అని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. నిజంగానే రాజకీయాల్లో ఇది కొత్త పరిణామం కాదు, కానీ ఖచ్చితంగా రాజకీయాలకు మరోసారి మచ్చ తెచ్చారని చెప్పక తప్పదు. ప్రత్యేక హోదాపై అంతకుముందు ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ కూడా ఇదే మాట చెబుతూ ప్రభుత్వం కావాలని అనుకుంటే ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇవ్వవచ్చని వ్యాఖ్యానించారు. అయినా వెంకయ్యనాయుడు ప్రతి సన్మాన కార్యక్రమంలోనూ ఆర్థిక సంఘం ప్రస్తావన తెచ్చి మొత్తం నెప్పం అటు నెట్టివేయాలని చూశారు. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదాను కోరుతూ ఎవరైనా ఆందోళనకు దిగితే ముఖ్యంగా విద్యార్థులపై పీడీ కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించడం అంటే ఎంత దారుణమైన విషయమో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల ముందు విపక్ష నేతగా అచ్చంగా కాలేజీల చుట్టూ తిరిగి విద్యార్థుల సమావేశాలు పెట్టి తాను అధికారంలోకి వస్తే అది చేస్తా ఇది చేస్తానని ప్రచారం చేసుకున్న చంద్రబాబు ఇప్పటికీ దోమలపై దండయాత్రని మరొకటని విద్యార్థులను గంటల తరబడి తన కార్యక్రమాల్లో తిప్పుకుంటున్నారు. కానీ వేరే పార్టీ సమావేశాలకు వెళ్ళినా ప్రత్యేక హోదాపై నిరసన తెలిపినా చర్యలు తీసుకుంటానని బెదిరిస్తున్నారు. ఆయన వక్ర రాజనీతిలో ఇదొక భాగం అనుకోవాలి. ఇక ఏపీకి కేంద్రం పారిశ్రామిక రాయితీలు వచ్చాయంటూ ఒక వర్గం మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత రోజే ఏపీ కన్నా ఎక్కువ జిల్లాలకు తెలంగాణలో, అలాగే బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు అవే రాయితీలు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో అసలు గుట్టు బయటపడింది. ఏదేమైనా చెప్పిన మాటలు ఇచ్చిన హామీలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తూ అయినా జనం ఎవరూ ప్రశ్నించకూడదని, తాము ఏమి చెబితే అదే వినాలని నమ్మాలని బీజేపీ, టీడీపీ నేతలు కోరుకుంటున్నారు. మరి జనం అందుకు సిద్ధమవుతారా లేక ప్రశ్నిస్తారా?